ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన క్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే ఈ కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, క్షేమంగా ఉన్నారా? ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా? ప్రతిరోజు ప్రార్థించండి, వాక్యం చదవండి. అనుదినము శ్రేష్టమైన వాగ్దానం ద్వారా ప్రతి ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు కనుక ప్రతిరోజు ఈ వాగ్దానాన్ని వీక్షించండి. మరి మీరు వీక్షించడమే కాక, ప్రార్థనలో పాల్గొనటమే కాక, ఇంకా అనేకులకి ఈ యొక్క వాగ్దానాన్ని మీరు ఈ సమయంలోనే షేర్ చేయండి, లైక్ చేయండి. తద్వారా దేవుడు మిమ్మల్ని ఇంకా బలపరిచి బహుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. మరి ఈ ఉదయకాల సమయం ప్రభు మనకు అనుగ్రహించిన శ్రేష్టమైన ఈ దినపు వాగ్దానాన్ని చదువుకుందాం. యాకోబు పత్రిక 5:15 విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభు అతన్ని లేపును, అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును. ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు. మరి ఈ ఉదయకాలం ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను ప్రభు మనకు వెలుపరుస్తూ ఉన్నారు. విశ్వాస సహితమైన ప్రార్థన ఒక వ్యక్తి జీవితంలో ఏమి చేయగలదో, మరి ప్రార్థిస్తూ ఉన్నప్పుడు మన ప్రార్థనలు ఆలకించి దేవుడు మనకెట్టి కార్యములను చేయగలడో వాగ్దానంగా ఈ ఉదయకాలం ఆయన బయలుపరుస్తూ ఉన్నారు. చదివాం కదా, విశ్వాస సహితమైన ప్రార్థన రోగికి స్వస్థతనిచ్చును, మరి అతడు పడిపోయినట్లయితే ప్రభు అతన్ని తిరిగి లేపుతాడు. అంతేకాకుండా పాప క్షమాపణ విశ్వాస సహితమైన ప్రార్థన ఒక వ్యక్తి జీవితంలో తీసుకొని రాగలదు. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ రోజు వరకు ఏ శ్రమల్లో ఇబ్బందుల్లో ఉంటున్నారో, అనారోగ్యం, బలహీనతలు, కొన్ని సందర్భాల్లో దీర్ఘకాలికమైన రోగాల చేత సంవత్సరాల తరబడి పీడించబడుతూ అనేకులు సఫర్ అవుతూ ఉంటారు. మరి వైద్యపరంగా అనేక రీతులుగా ప్రయత్నం చేసిన ఒకవేళ విడుదల రాని స్థితిలో నీవు ఉన్నావేమో, ఈ ఉదయకాలం ప్రభు అంటున్నాడు, మరలా ప్రార్థన అనేటటువంటి ఆయుధాన్ని చేపట్టుటకు నువ్వు సిద్ధపడినట్లయితే, నీ ప్రార్థనకు విశ్వాసాన్ని నువ్వు జోడించగలిగితే నిశ్చయంగా ఆ ప్రార్థన నీ జీవితంలో ఈ దినం స్వస్థతను తీసుకొని రాబోతుంది. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది ప్రార్థించి మరి స్వస్థత పొందిన వారు ఉన్నారు, విడుదల పొందిన వారు ఉన్నారు, ఈవెన్ రాజ్యములను జయించిన వారు ఉన్నారు, శత్రు యొక్క పన్నాగములను తిప్పికొట్టగలిగిన వారు ఉన్నారు, శత్రువులను ఓడించిన వారు ఉన్నారు. కాబట్టి ఉదయకాల సమయం మరి ప్రార్థనకే నువ్వు సిద్ధపడతావా? విశ్వాస సహితమైన ప్రార్థన నీ జీవితంలో ఉదయకాలం రోగం నుండి నీకు విడుదల ఇవ్వబోతుంది. ఆత్మ సంబంధంగా ఫలభరితంగా నువ్వు మార్చబడబోతున్నావు. నీ కుటుంబ పరిస్థితులన్నీ ఏ రీతిగా ఉన్నాయో ఈ దినం నుండి మరలా ప్రార్థించటకు నీ సిద్ధపడితే చెదిరిపోయిన నీ స్థితిగతులన్నిటినీ ప్రభు సమకూర్చబోతున్నాడు, నీ కుటుంబాన్ని కట్టబోతున్నాడు. అప్పుల చేత, ఆర్థిక సమస్యల చేత ఒకవేళ సఫర్ అవుతూ ఉన్నావా? ఎంతకాలం అనుకుంటున్నావా? తన ప్రియులు నిద్రిస్తూ ఉండగా ఆయన వారికి ఆహారమును సిద్ధపరిచే దేవుడు. ఈ దినం కానీ శరీర సంబంధంగా ఎంతో ప్రయాసపడడానికి మనం సిద్ధపడుతూ ఉంటాం. ఎండకైనా వానకైనా రాత్రి అంతయు పగలంతయు కష్టపడుటకు మనం ప్రయత్నిస్తూ ఉంటాం. కానీ దేవుడు అంటున్నాడు, నా ప్రియులు నిద్రిస్తుండగా నేను వారికి భోజనాన్ని సిద్ధపరిచే దేవుడు అని. ప్రార్థించడానికి సమయాన్ని తీస్తున్నావా? నీ జీవితంలో ప్రార్థన కంటూ ఒక ప్రత్యేక సమయం ఉన్నట్లయితే, ఎంతగా శరీరీతిగా శ్రమ పడుతూ ఉన్నావో ప్రార్థన నీ శ్రమకు తోడైతే నిశ్చయంగా దేవుడు నీకు ఫలితాన్ని ఇవ్వబోతున్నాడు. అతి త్వరలోనే నీ ఆర్థిక ఇబ్బందుల నుండి దేవుడు నీకు విడుదల ఇవ్వబోతున్నాడు. అతి త్వరలోనే అప్పుల కాడి నుండి ప్రభు నీకు విడుదల ఇవ్వబోతున్నారు. అనేకులకి ఇచ్చే స్థితిలోనికి నేను తీసుకొని రాబోతున్నాడు. కాబట్టి ఉదయకాల సమయం రోగంతో ఉన్న, అప్పులతో ఉన్న, వివాహ విషయమే పోరాటాలు ఎదుర్కొంటున్న, గర్భఫలం లేని విషయం ఒకవేళ నువ్వు అనుభవిస్తూ ఉన్న, ఇటువంటి ప్రతికూలతలన్నిటికీ సమాధానం, పరిష్కారం ప్రార్థన మాత్రమే. కాబట్టి ఉదయకాలం ప్రార్థించడానికి సిద్ధపడదామా? విశ్వాసహితమైన ప్రార్థన అది మనకి కార్యాన్ని తీసుకొని రాబోతుంది. రోగులకి స్వస్థత ఇవ్వబోతుంది, పడిపోయిన నిన్ను తిరిగి లేవనెత్తబోతుంది. అంతేకాకుండా నీ కుటుంబంలో మారుమనసు, రక్షణ అనేది లేకుండా ఒకవేళ నీ భర్త, నీ పిల్లలు, లేదా నీ భార్య, నీ ఇంటి వారు, యవ్వన బిడ్డలు ఒకవేళ ఉంటున్నారేమో, వారి కోసం నువ్వు ప్రార్థన చేస్తూ ఉండగా ఈ ప్రార్థన పాప క్షమాపణను అనుగ్రహించి నీ బిడ్డలకు, నీ కుటుంబానికి మారుమనసును అనుగ్రహించబోతూ ఉంది. ఆమేన్. కనుక ఈ సమయంలో మరలా ప్రార్థించడానికి సిద్ధపడండి. మీ బలిపీఠం మీద ఆ ప్రార్థన మంట, ఆ అగ్నిని మండించనివ్వండి. ప్రార్థిస్తూ ఉండండి. విజ్ఞాపన, నీతిమంతుని యొక్క విజ్ఞాపన బహుబలము గలదై గొప్ప కార్యాన్ని జరిగిస్తుందట. ఈ ఉదయకాలం ప్రార్థించడానికి సిద్ధపడదాం. ఈ ప్రార్థన ద్వారా దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఈ సంవత్సరం బహుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. కనుక ఈ సమయంలో ప్రార్థన ద్వారా కలిగే విధానం, కలిగే కృప, కలిగే దీవెన ప్రభు మనకి వాగ్దానం చేసి ఉన్నాడు. స్వస్థతను, పాప క్షమాపణను, తిరిగి అభివృద్ధిని ఆయన తిరిగి లేవనెత్తబోతుండగా ఇదే మనకి దినమిస్తున్న వాగ్దానం. ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకుందాం. ప్రార్థన.
థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. యేసయ్య మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయం శ్రేష్టమైన రీతిలో ప్రభా నీవిచ్చిన ఈ వాగ్దానం బట్టి వందనాలు. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచునని, పడిపోయిన వారిని తిరిగి లేవనెత్తునని, అంతేకాకుండా పాప క్షమాపణ అనుగ్రహించునని, రక్షణను దయచేయనని ఈ దినం మీరు మాట్లాడి ఉన్నారు. అయ్యా, మీరు ఇచ్చిన ఈ వాగ్దానం మేరకు నీ ప్రజలకి ప్రార్థిస్తుండగా విడుదల, స్వస్థత కలుగును గాక, కనని గర్భాలు తెరవబడును గాక, వివాహాలు జరుగును గాక, నిరుద్యోగ సమస్య కొట్టివేయబడును గాక, అతి ప్రాముఖ్యంగా అప్పులు, ఆర్థిక సమస్యలతో ఉన్న బిడ్డలకి ఉదయకాలం యేసు నామములో విడుదల కలుగును గాక. ఈ దినం నుండి వారు ప్రార్థిస్తుండగా, విశ్వాసంతో కనిపెడుతుండగా ప్రతి సమస్య, ఇరుకు నుండి ప్రభా నీ ప్రజలందరికీ విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఇంకను ప్రభా ఈ దినం తండ్రి రక్షణ, మారు మనసు లేని బిడ్డలు అయ్యా కుటుంబాలు ప్రార్థన చేస్తుండగా అయ్యా ఈ ప్రార్థన ద్వారా రక్షణ కార్యాలు, మారు మనసు ఆయా కుటుంబాల్లో దయచేయండి. పాప క్షమాపణ దయచే, శాపం నుండి విడుదలియండి. నీ ప్రజల దోషములను దయతో క్షమించండి. బలమైన కార్యం నీ ప్రజల జీవితాల్లో జరిగించమని ప్రార్థిస్తూ అయ్యా ఈ దినం బర్త్డే, మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న బిడ్డలందరినీ దర్శించండి. ఈ సంవత్సరం మొదలుకొని ప్రార్థించే ఆత్మ, ప్రార్థన ఆత్మ, విజ్ఞాపన ఆత్మ తండ్రి వారిని కమ్ముకొనును గాక. అట్టి అభిషేకం దయచేయండి. ఈ సంవత్సరం అంతా నీ ప్రజలకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, మంచి ఆరోగ్యకరంగా ఉండును గాక. హితవస్త్రం నీ ప్రజలకు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, శ్రేష్టమైన వాగ్దానం. ప్రార్థించండి, స్వస్థత పొందబోతున్నారు, విడుదల పొందబోతున్నారు, తిరిగి లేవనెత్తబడబోతున్నారు, ఆశీర్వాదం, అభివృద్ధిని పొందబోతున్నారు. అంతేకాకుండా అతి ప్రాముఖ్యంగా మారు మనస్సు, పాప క్షమాపణ, రక్షణ కార్యాలు మన జీవితాల్లో జరగబోతున్నాయి. ఆమేన్. కనుక ప్రార్థనకే సిద్ధపడండి. మరి ఉదయకాలం ప్రభు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానం మీ అందరి జీవితాల్లో నెరవేరును గాక. ఆమేన్. మరి ఈరోజే క్రొత్తగా ఒక వాగ్దాన ప్రోగ్రామ్ని చూస్తూ ఉన్నట్లయితే పాస్టర్ టి రాజు అనే యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఆల్లో ఉంచండి. రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి, ఫాలో అవుతూ ఉండండి. ప్రతి వాగ్దానం లైక్ చేయండి, అనేకులకి షేర్ చేయండి. తద్వారా దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఛానల్లో రెగ్యులర్గా టెస్టిమనీస్ అప్లోడ్ అవుతున్నాయి. మరి లైవ్ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉన్నాయి. మరి ఛానల్ని ఫాలో అవుతుండండి, పాల్గొనండి. దేవుడు మిమ్మల్ని అందరినీ బహుగా ఆశీర్వదించును గాక. మీ అందరి నిమిత్తం ప్రార్థిస్తున్నాం. దేవుని కృప మీకు తోడై ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.